ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఆమె దేవుని యొక్క వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి క్రైస్తవులు మనబడినటువంటి మనము నేర్చుకోవలసినటువంటి మరొక అద్భుతమైన గుణము తగ్గించుకునే గుణం. దేవుడు తన్ను తాను తగ్గించుకున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడంట. ఈ లోకంలో నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను పరలోకంలో గొప్పవాడిగా ఎంచుతానంటున్నాడు. చాలామంది మనలో ఈ తగ్గింపు స్వభావం కనపడదు. వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి పేరు పలుకుబడిని బట్టి క్రైస్తవులమైనా సరే వారిలో తగ్గింపు జీవితం ఉండదు. సంఘంలో వారే గొప్పగా కనపడాలనుకుంటారు. సమాజంలో వారే పేరున్నవారుగా కనపడాలని ఎక్కడైనా సరే తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. మందిరాల్లో కూడా నాకు హెచ్చింపు కావాలి, మీటింగ్స్ పెడితే అందులో నా పేరు అనౌన్స్ చేయాలి, స్టేజ్ మీదకి నన్ను పిలవాలి. ఇటువంటి హెచ్చించుకునేటటువంటి స్వభావం చాలామందిలో ఉంటుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. క్రైస్తవులు అనబడినటువంటి మనము తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. మనం ఇక్కడ కనుక తగ్గించుకుంటే దేవుడు మనల్ని పరలోక రాజ్యంలో హెచ్చిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ తగ్గింపు స్వభావంలో మనం ఈ లోకంలో ఎవరు కూడా యేసయ్యకు సాటిరాడు. కాబట్టి ఈ తగ్గింపు స్వభావంలో నేను సాదృశ్యంగా ఎవరిని చూపించాలనుకుంటున్నానంటే స్వయాన ప్రభువునే నేను చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండేది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనుషులుగా పుట్టిన మనం తగ్గించుకోకుండా హెచ్చించుకుంటుంటే సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడు, శూన్యములో సృష్టిని సృజించినటువంటి దేవుడు, సర్వ సృష్టికి అధికారి అయినటువంటి దేవుడు, సముద్రాన్ని సైతం పాయలుగా చేర్చగలిగినటువంటి దేవుడు నీ కోసం నా కోసం తను ఈ లోకంలో ఒక మనుషునిగా పుట్టి ఒక రిక్తునిగా తనకు తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఒకవేళ ప్రభువు రావాలనుకుంటే ఏదో ఒక రాజుల కుటుంబంలో పుట్టుండొచ్చు, ఒక ఉన్నతమైన అధికారి కుటుంబంలో పుట్టుండొచ్చు, లేదు బాగా ధనం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి కూడా ఆయన ప్రాణత్యాగం చేయొచ్చు. అయితే ఆయన అలా తగ్గించుకోలేదు. కేవలం ఏమీ లేనివాడిగా ఒక రోడ్డు పక్కన జన్మించి పశువుల పాపలో పరుండబెట్టినంతగా నీ కోసం నా కోసం ప్రభు తన్ను తాను రిక్తునిగా తగ్గించుకున్నాడు. ఇక అలాంటి సాదృశ్యం మనం ఇక ఏ మనిషిలోనూ అంతటి స్వభావాన్ని మనం చూపించం. తగ్గింపులో క్రీస్తుకు తగిన స్వారూప్యం ఎవరిలోనూ మనం చూపించలేము. అంతగా తనను తాను తగ్గించుకున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే క్రైస్తవులు మనబడిన మనము, క్రీస్తును అనుసరించే మనము క్రీస్తు నుంచి ఆ పోలికను మనం నేర్చుకోవాలి. మనము కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎవరి ముందో నువ్వు హెచ్చించుకుంటే అది నీకు ఘనత కాదు, కానీ ప్రభువులో నిన్ను నువ్వు తగ్గించుకుంటే సరైన సమయమందు అందరి ఎదుట దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఎంత తగ్గించుకొని ఎవరు ఎన్ని మాటలన్నా
పడినా పర్వాలేదు, సంఘంలో నీకు నువ్వుగా తగ్గించుకొని చిన్న పని అయినా సరే నీవు నమ్మకంతో విశ్వాసంతో కనుక చేసినట్లయితే తగిన సమయమందు ప్రభువు నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడు. ఎందుకనంటే తను నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదండి. ఆయన ఖచ్చితంగా మన తలను పైకెత్తే దేవుడు కనుక క్రీస్తు యొక్క పోలికను మనము కూడా కలిగి ఉండాలి. క్రైస్తవులం అనగా తగ్గించుకునేవారు. ప్రభువు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనము కూడా క్రీస్తు స్వారూప్యంలో మనం తగ్గించుకుంటే ప్రభువు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. అట్టి కృప ప్రభువు మనకు దయచేయును గాక. ఆమేన్.